ఈరోజు మొయినాబాద్ మండల్ నరోత్తమ్ రెడ్డి గారు కేటీఆర్ గారు కటవ కప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై సబితమ్మ, జై కార్తిక్ రెడ్డి, జై తెలంగాణ. అందరు గట్టిగా ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు కూర్చోండి, మళ్ళీ తర్వాత ఫొటోస్ దిగుదాం. ఒక అరగంట టైం ఇవ్వమని అడుగుతాను, కేటీఆర్ గారిని అడుగుతున్నాం. ఒక 2 చైర్స్ శ్రీకాంత్, ఒక 2 చైర్స్ తీసుకోమా. అందరు కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. చైర్ తీసుకోమని 2 చైర్లు తీసుకో. ఎంతమంది ఉన్నారు? మొయినాబాద్ మండలం నుంచి నరోత్తమ్ రెడ్డి గారి అనుచరులు అందరూ కూడా వస్తే తర్వాత లాస్ట్ లేద్దాం. ఇప్పుడే మన పార్టీలకు నరోత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా వనం శ్రీరామరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కనగప్పినటువంటి మన కేటీఆర్ గారు, ఇప్పుడు ఏది ఏమైనా కూడా అందరం కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కోసం ఆహర్నిశలు మనము కష్టపడిన వారికి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి గతంలో మన కేటీఆర్ గారు అదేవిధంగా మన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ మనం ఎదుగుతూ మన పక్క వారిని కూడా ఎదే విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను కోరుతా ఉన్నాము. ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చినటువంటి మా సోదరులు, మన సొంత కూటికి మళ్ళీ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము కూడా మేము ఉద్యమం నుంచి పనిచేస్తూ ఉన్నామన్నా చేసి ఈరోజు మేము 10 ఏళ్ళ నుంచి పార్టీ అధ్యక్షుని పనిచేస్తూ ఉన్నా. మాకు అమ్మ సబితమ్మ కానీ మా కార్తిక్ రెడ్డి గారు కానీ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరు కూడా మాకు ఫోన్ చేసినప్పుడు మీరు కూడా స్పందిస్తారన్న. ఏదైనా ఎప్పుడు మా కార్యకర్తల కోసము ఏ ఇబ్బంది ఉన్నా మీరు రావాల్సిందే మేము కోరుతూ ఉన్నామన్నా. ఎందుకంటే మన అధికారం లేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది కొద్దిగా లోకల్గా ఎమ్మెల్యే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడతావారు కార్యకర్తలను. ఈ అటువంటి సందర్భంలో మా కార్తిక్ గారు పిలవంగానే వస్తావారు కాబట్టి మీరు కూడా ఒక్కొక్కసారి మా కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నామన్నా. ఏది ఏమైనా అందరం కూడా ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడు పార్టీని వదిలేసి ఎవ్వరు పోలేరన్నా. మధ్యలో కొంత వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మనకి ఎటువంటి ఇది లేదన్నా. ఇప్పుడు ఏమున్నా అందరం కూడా పార్టీకి ఎల్లవేళ మేము ఉంటే ఉద్యమం ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అదే విధంగా ఉంటామన్నా. మీరు మాకు భరోసా కల్పించండి అన్న.